తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం లిఖించడానికే తెలుగుదేశం జనసేనతో జట్టు కట్టినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అభివృద్ధిని శిలాఫలకాలతో సరిపెట్టకుండా ప్రారంభోత్సవాలు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. త్యాగాలు, సిద్ధాంతాల పునాదులపైనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని నబీన్ తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న వెంకయ్యనాయుడు జాతీయ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని, ఆ ఘనత బీజేపీదేనని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధన కోసం అంకిత భావంతో పనిచేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. हमारा जो गठबंधन भाजपा, तेलुगु देशम और जनसेना के साथ मिलकर है, ये गठबंधन केवल चुनावी समझौता नहीं, ये विकास के नए अध्याय की शुरुआत है। जो इस राज्य की जनता के लिए विकास के साथ सेवा के भाव से हम आगे बढ़ा रहे हैं। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में, और हम कह सकते हैं कि पूरे देश में जिस प्रकार से केवल विकास की योजनाओं का शिलान्यास नहीं, विकास की योजनाओं का उद्घाटन भी हो रहा है। जिस प्रकार से भोगापुरम अंतर्राष्ट्रीय हवाई अड्डा, अमरावती के लिए पुनर्निर्माण के लिए बड़े पैकेज के साथ योजनाओं को देना, चाहे रायपुर विशाखापट्टनम ग्रीनफील्ड एक्सप्रेसवे हो, चाहे पुत्तापट्टी का भारत में 5वीं पीढ़ी का AMCA स्टेट फाइटर जेट का इंटीग्रेशन टेस्टिंग सेंटर हो, ऐसे कई बड़े योजनाएं सरकार केंद्र की तरफ से इस राज्य के विकास में लगातार जोड़ने का काम हमारे नेतृत्वकर्ता कर रहे हैं। స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరూ సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మన యొక్క లక్ష్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ఉండాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతృత్వంలో మనం కలిసి పోటీ చేయబోతున్నాం. మన యొక్క లక్ష్యం ప్రతి గ్రామంలో పార్టీ సంబంధించిన ప్రజా ప్రతినిధి గెలవాలి. రాష్ట్రంలో ఉండే 13,219 పంచాయతీలో ప్రతి పంచాయతీలో ఒక వార్డు మెంబర్, సర్పంచ్, ఏది అవకాశం ఉంటుంది గెలవాలి. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయి ఉండాలి. కేవలం అదే కాదు, ప్రతి ఎంపీపీలో ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి, మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ గెలవాలి, అవకాశం ఉంటే చైర్మన్ కూడా తీసుకోవాలి, కార్పొరేటర్ గెలవాలి, మేయర్ గెలవాలి. అటువంటి లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నాం. కలిసి మనం పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం ప్రజాప్రతినిధులు అవ్వాలి.